ఆ నాయకురాలు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. మంత్రి పదవి దక్కడమే కాదు, ఆమెను ఓ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా నియమించారు ఏపీ సీఎం చంద్రబాబు. మరి భారీ మెజారిటీలో గెలిపించిన ఓటర్లు పెద్ద బాధ్యత అప్పగించిన పార్టీ అధినేత ఆలోచనకు అనుగుణంగా బీసీ సంక్షేమ మంత్రి సవిత పనిచేస్తున్నారా? సంజీవరెడ్డి గారి సవిత ఇటీవల ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఆమెకు కూటమి ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పదవి దక్కింది. మాజీ మంత్రి ఎస్ రామచంద్రారెడ్డి కూతురుగా రాజకీయాల్లోకి వచ్చిన సవిత దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీల సభ్యురాలుగా ఉంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆమె 2 ఏళ్ల పాటు కురుబా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా పనిచేశారు. నాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ తమ నియోజకవర్గంలో కొంతకాలంగా సొంత నిధులతో కొనసాగిస్తున్నారు. ఈమె వైసీపీ ప్రభుత్వ విధానాలపై గట్టిగా పోరాడిన సవిత 2024 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉషశ్రీని ఓడించారు. ఎమ్మెల్యేగా మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టిన సవితను చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నియోజకవర్గంలో చేపట్టే ప్రతి కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఉండే మంత్రి సవితకు కడప జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు పార్టీ అధినేత చంద్రబాబు. వైసీపీ హయాంలో ఇక్కడి నుంచి 2 మంత్రులు పనిచేశారు. ఇప్పుడు ఆ బాధ్యత ఈ మంత్రిగారిపై పడింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లాకు వచ్చిన పరిశ్రమల్లో కొన్ని వైసీపీ హయాంలో ఇక్కడి నుంచి వెళ్లిపోయాయి. మళ్లీ వాటిని తీసుకొచ్చే దిశగా మంత్రి సవిత పనిచేస్తారని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా కియా కంపెనీకి చెందిన అనుబంధ కంపెనీలు మళ్లీ ఇక్కడికి తిరిగి వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్థానిక ప్రజలతో పాటు టీడీపీ శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నారు. టీడీపీ అధిష్టానానికి విధేయతగా ప్రదర్శించే మంత్రి సవితను ఏపీ సీఎం చంద్రబాబు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా నియమించారు. ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె కడప జిల్లాలో అడుగు పెట్టలేదన్న విషయం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో అప్పట్లో మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఇక ప్రతి అంశంలోనూ తనదైన ముద్ర వేసే విధంగా కార్యక్రమాల్లో పాల్గొంటారు మంత్రి సవిత. ఆర్టీసీ బస్సులు కొత్తగా ప్రవేశపెట్టిన సమయంలో వాటిని నడిపి వార్తల్లోకెక్కారామే. తన నియోజకవర్గంలో ఏకంగా 500 రోజుల పాటు సొంత నిధులతో అన్నా క్యాంటీన్ నడపడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సవిత. అయితే వైసీపీ నాయకత్వంపై విమర్శలు చేసేందుకు ఎప్పుడూ ముందుండే ఈ నాయకురాలు ఆ క్రమంలో తన మాటలతో ప్రత్యర్థి పార్టీల విమర్శలకు అవకాశం ఇస్తారనే అభిప్రాయం ఉంది. తాజాగా ఆమె శాసనమండలిలో మాట్లాడిన ఒక అంశాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు రాజకీయ పండితులు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు వర్గాలకు చెందిన యువత గంజాయి మత్తుకు అలవాటు పడి పెడదోవ పట్టడానికి వైసీపీ ప్రభుత్వ విధానమే కారణమని విమర్శించే ప్రయత్నం చేశారు మంత్రి సవిత. ఆమె ఉద్దేశ ప్రకారం వైసీపీ గంజాయిని అరికట్టలేకపోయిందని, అందుకనే యువత దానికి అలవాటు పడిపోయారనేది సారాంశం. ఆ క్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు అంటూ కొన్ని వర్గాల పేర్లను ప్రస్తావించడం ద్వారా ఇతర వర్గాలకు చెందిన యువత గంజాయికి అలవాటు పడలేదా అనే విమర్శలు ఎదుర్కొన్నారు మంత్రి. ఇక వైసీపీ అయితే మరో అడుగు ముందుకేసి సంక్షేమ పథకాలతో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారని మంత్రి అన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేసి ఆమె మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేసే వరకు వెళ్ళింది. బలోపేతం చేసే క్రమంలో సాధారణంగా జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమిస్తారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా
పార్టీ శ్రేణులు క్రియాశీలం అయ్యేందుకు ప్రభుత్వ కార్యక్రమాలు వారి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదం అవుతాయని భావిస్తారు. అయితే కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సవిత ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలుతో పాటు ఉచిత సిలిండర్ల విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదని సీఎం ఆగ్రహానికి గురయ్యారు. ఇక ఉచిత ఇసుక విధానం సమర్థవంతంగా అమలయ్యే విధంగా చూడాల్సింది కూడా ఈ మంత్రులే. వాస్తవానికి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పాలనాపరమైన వ్యవహారాలను ఇన్ఛార్జ్ మంత్రి పర్యవేక్షించి చక్కబెట్టాల్సి ఉంటుంది. జిల్లాల పునర్విభజన తర్వాత కడప జిల్లాకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ మంత్రే కీలకం. కానీ మంత్రి సవిత పార్టీ అధినేత ఆలోచన మేరకు స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. అధికార యంత్రాంగంలో బదిలీలు చాలా వరకు జరగలేదన్న అభిప్రాయం కూడా ఉంది. పాతవారే సీట్లలో కూర్చోవడాన్ని ముఖ్యంగా టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయట. కొందరు అధికారులు అధికార పార్టీ నేతలతో బంధుత్వాలు కలుపుకుంటూ అక్కడే కొనసాగే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తమను ఇబ్బందుల పాలు చేసిన అధికారులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ అక్కడే కొనసాగడం టీడీపీ కార్యకర్తలకు మింగుడుపడటం లేదట. మద్యం దుకాణాల ఏర్పాటు, ఉచిత ఇసుక విధానం అమలు పరంగా కూడా విమర్శలు వినిపించాయి. ఎన్నికలకు ముందు పెనుగొండ వైసీపీలో పెను మార్పులు సంభవించాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నారాయణను తప్పించి కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఉషశ్రీకి ఇన్ఛార్జి పదవి ఇచ్చారు. శంకర్ నారాయణను అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా పంపించింది వైసీపీ అధిష్టానం. ఈ పరిణామాలతో ఒక్కసారిగా నియోజకవర్గంలో ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం నల్లేరు మీద నడకయింది. పెనుగొండ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా 40,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు టీడీపీ అభ్యర్థి సవిత. అయితే ప్రస్తుతం టీడీపీలోనూ వర్గపోరు సాగుతుందన్న ప్రచారం ఉంది. మామా కోడలు అయిన సవిత, బీకే పార్థసారథి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. వాస్తవానికి పెనుగొండ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. పరిటాల రవీంద్ర ఆ పార్టీకి అదనపు బలమయ్యారు. పరిటాలతో పాటు బీకే పార్థసారథి కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి కియా కంపెనీ వచ్చింది. దానికి అనుబంధంగా మరికొన్ని కంపెనీలు కూడా వచ్చాయి. అయితే వైసీపీ హయాంలో కొన్ని సంస్థలు ఇక్కడి నుంచి తరలిపోయాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో స్థానికులతో పాటు టీడీపీ శ్రేణుల్లోనూ తిరిగి ఆ పరిశ్రమలు మళ్లీ వస్తాయన్న ఆశలు చిగురిస్తున్నాయి. మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే ఒక లోకేష్ నాయకత్వంలో పాదయాత్ర చేసినప్పుడు ఆ యువకులంతా కూడా నారా లోకేష్ చెప్పిన మాటలకి నిజంగా అందరూ ఆకర్షణలయ్యి ఈరోజు నారా లోకేష్ గారి నుంచినే మనమందరూ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా నారా లోకేష్ గారు ఇంకా మన రాష్ట్రానికి, మన నియోజకవర్గానికే కాదు మన రాష్ట్రానికి కూడా ఎంత యూత్కి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో ఎడారి ప్రాంతం అని ముందు గత ప్రభుత్వంలో 2014 సంవత్సరంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మన అనంతపురం జిల్లాలో పెనుగొండ ప్రాంతంలో ఒక కియా ప్రాజెక్ట్ తేవడం జరిగింది కంపెనీ. ఆ కంపెనీ ద్వారా ఈరోజు వేల మంది, దాదాపు 40-50 వేల మంది దాంట్లో లబ్ధి పొందడం జరుగుతుంది. ఇంకా కూడా భవిష్యత్తులో మన ఏరియాకి ఇంకా 2 కంపెనీలు తీసుకురావాలని మంత్రి గారు అయితేనేమి, పార్సాద్ గారు అయితేనేమి కోరుకుంటున్నాం. అదేవిధంగా సోమందేపల్లి దగ్గర ఎయిర్ బస్ కూడా ఇంతకుముందు మన ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. ఆ ఎయిర్ బస్ కూడా మళ్ళీ అక్కడికే తెప్పించాలని, అదే కియా అనుబంధ సంస్థలు కూడా దాదాపు 17 నుంచి 20 దాకా అనుబంధ సంస్థలు కూడా పారిపోవడం జరిగింది. అప్పుడు ఈ నాయకులు, ఈ మంత్రివర్యులు, మాజీ మంత్రి శంకర్ నారాయణ గారు అయితేనేమి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి భయపడి వాళ్ళందరూ కూడా పారిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళా మంది అధికారం వచ్చింది కాబట్టి ఈ అధికారంలో ఆ కియా అనుబంధ సంస్థలన్నీ తీసుకొని వస్తే మెరుగైన సేవ చేయడం జరుగుతుందని ప్రజలందరికీ బాగా అందుబాటులో ఉంటుందని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా మంత్రి గారు సపరేట్గా చొరవ తీసుకొని మన కియా ప్రాంతాన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఇక్కడ పెనగొండ నియోజకవర్గంలో ఇద్దరు మంత్రులుగా పనిచేశారు. ఒకరు రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ గారు, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి ఉషాశ్రీ గారు కూడా ఇక్కడ మన జిల్లా మంత్రిగా కూడా ఇక్కడ పనిచేశారు. అయితే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగలేదు, ఎలాంటి అభివృద్ధి కూడా నిధులు తీసుకురాలేదు. అయితే 2024లో మన సౌతమ్మ గారు ఇక్కడ పెనుగొండ శాసనసభలు కావడం, అదేవిధంగా ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ మంత్రి రాష్ట్ర మంత్రులు కావడం, ఇక్కడ పెనుగొండ అయిన తర్వాత ఇక్కడ పెనుగొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు తీసుకుంటే ఇక్కడ పెనుగొండ రూరల్ లో తీసుకుంటే ఇక్కడ మరోపల్లిలో 80 లక్షలు అయితేనేమి, సెట్టుపల్లిలో 30 లక్షలు అయితేనేమి, అదేవిధంగా గొల్లపల్లికి 1 కోటి రూపాయలు అయితేనేమి, అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో ప్రతి మండలానికి 5 కోట్ల చొప్పున రోడ్లు అయితేనేమి, ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా పెనుగొండ మండలంలో ఎంజేపీ స్కూల్ గర్ల్స్ కు సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ కూడా తీసుకొచ్చి రాంపురంలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే బీసీ హాస్టల్స్ ఉన్నాయో అక్కడ గత ప్రభుత్వంలో మౌలిక వసతులు కూడా కల్పించలేని వైసీ ప్రభుత్వం ఉంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ గర్ల్స్ కు సంబంధించిన హాస్టల్ అయితేనేమి, అదేవిధంగా బాయ్స్ కు సంబంధించిన హాస్టల్ అయితేనేమి, అక్కడ మౌలిక వసతులు కూడా ఏమేమి అవసరం ఉంటాయని చెప్పేసి సౌతమ్మ గారు ప్రతి హాస్టల్ కూడా పరిశీలించి అక్కడ వాళ్ళకన్నిటికీ కూడా వస్తువులు ఏర్పాటు చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు తిరిగి వచ్చేలా పనిచేయాల్సిన బాధ్యత జిల్లా నుంచి మంత్రి అయిన సవితపైనే ఎక్కువగా ఉంటుంది. మరోవైపు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా చూసుకోవాలి. ప్రస్తుతానికి ఆమె నియోజకవర్గ అభివృద్ధిపై మాత్రం దృష్టి కేంద్రీకరించారు. అయితే అభివృద్ధి పనుల విషయంలో పార్టీలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతమంది నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. కియా అనుబంధ కంపెనీలు తీసుకురావడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నంతో పాటు పార్టీ శ్రేణులను కాపాడుకోవడం, అదేవిధంగా కడప జిల్లాలో ఇన్ఛార్జి మంత్రిగా అక్కడి అభివృద్ధిని పరుగులు పెట్టించడం సవితపై ఉన్న బాధ్యతలు. ఇప్పటివరకైతే నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి పెట్టిన మంత్రి సవిత వైసీపీ నాయకత్వంపై విమర్శలు కూడా చేస్తున్నారు. జిల్లా మంత్రిగా ఇక్కడికి పరిశ్రమలు తేవడం, కడప జిల్లాను పరుగులు పెట్టించడంలో ఎంత మేర సఫలం చెందుతారో చూడాలి. ఇక పార్టీ కార్యకర్తల విషయానికొస్తే ఏ పని వచ్చినప్పటికీ తమవారికే కేటాయిస్తున్నారనే వాదన అధికంగా వినిపిస్తోంది. జిల్లాలో సీనియర్లకు కూడా విలువ ఇవ్వడం లేదని కొంతమంది నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. వీటిని మంత్రి ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి.